వెల్కమ్ టు కార్నర్స్టోన్ స్కూల్ ఆఫ్ డిసైపుల్షిప్ అండి. ఈ వీడియోస్ మీరు స్ప్రెడ్ చేస్తూ ఉండండి. ఎంతో కొంతమంది చూస్తున్నారు, చూసిన వాళ్ళు ఎంతో దీవించబడుతున్నారు ప్రియులారా. ఆల్రైట్, ఈరోజు చాలా సెన్సిటివ్ టాపిక్ మీతో పంచుకుందామని చెప్పండి. చాలా బాధాకరం ఇది. నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు భయపడ్డా. నేను వాళ్ళ తర్వాత మనం ఎలా ఉండాలనేది ఇది ఒక వార్నింగ్ లాంటి టీచింగ్ ప్రియులారా. ఈరోజు మనం చూసుకునేది ఫిలిప్ యాన్సీ అని గొప్ప సేవకుడు. ఆయన మంచి ఆథర్ అండి. ఆయన ముఖ్యంగా వక్త తవాసంగది కానీ బలమైన ఆథర్. ఆయన చాలా బలమైన ఆథర్. 76 years old. తన బుక్స్ చాలా ఉన్నాయి, చాలామంది చదువుతుంటారు. ఈయన టేబుల్ మీద ఉన్న బుక్స్ అన్నీ కూడా ఆయనే. మనం గమనిస్తే జాగ్రత్తగా ఆయన రాసుకున్న పుస్తకాలు ఎక్కువ ఉంటాయండి. ఆ మాటకు వస్తే మంచి ఆత్మీయమైన సంగతులను లోతుగా రాసేవాడైన. ఆయన బుక్స్ కనీసంగా 15 million కాపీస్ ఇంగ్లీష్లో ప్రచురింపబడ్డదండి. అంత మాత్రమే కాదు, దాదాపుగా 40 లాంగ్వేజెస్లో ఆయన పుస్తకాలు తర్జుమా చేయబడ్డది. ఇంకో మాటకు వస్తే ఈ రోజుల్లో ఉన్న క్రిస్టియన్ ఆథర్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ ఆథర్ ఇప్పుడు ఆయన. ఓకే, ఇంకో మాటకు వస్తే అవార్డ్స్ కూడా పొందుకున్నవాడండి ఆయన. అవార్డ్స్ కూడా పొందుకున్నవాడు. సో తన లైఫ్ నుంచి మనం కొన్ని విషయాలు ఈరోజు మనము చూడబోతున్నామండి. అయితే రీసెంట్గా బాధాకరమైన విషయం ఏంటంటే, ఫిలిప్ యాన్సీ గారు ఆయనే ఒప్పుకున్నాడు. ఏమన్నాడంటే, దాదాపుగా 8 సంవత్సరాల నుంచి అక్రమ సంబంధంతో ఆయన ఉన్నాడు కాబట్టి ఇక మీదట నేను రైటింగ్ మినిస్ట్రీకి సెలవు తీసుకుంటున్నాను అని చెప్పి తెలియపరిచిండండి ఆయన. చాలా షాకింగ్ అందరికీ. 76 సంవత్సరాలు ఆయనకు. 8 సంవత్సరాల నుంచి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్, ఇంకొక వివాహితురాలితో ఆయనకు అక్రమ సంబంధం ఉన్నదని చెప్పి తనే ఓపెన్గా ఒప్పుకున్నాడండి ఆయన. సో కనుక ఇది చాలా చాలా బాధాకరం అండి. చాలామంది సేవకులు దొరికితే దొంగలు, దొరకని వాళ్ళు దొరల్లా బ్రతుకుతున్నారు. అంతే తేడా, ఇంకేం లేదు అసలు యాక్చువల్లీ. ఓకే, కానీ చాలామంది అండి, నేను ఎప్పుడు చెప్తుంటాను నేను అబ్బాయి, 3 విషయాల్లో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. దీస్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్ టూల్స్ అబ్బాయి అపవాదికి. ఒకటేమో గర్వం, నన్ను మించిన వాడు లేడనుకుంటారు చూడండి, అది చాలా ప్రమాదకరం అది. రెండవది ఏమనంటే డబ్బు, చాలా ఈజీగా దొరికిపోతారు. ఆ విషయంలో చాలా బలహీనులుగా ఉంటారు చాలామంది. మూడవది ఏంటంటే అమ్మాయి విషయంలో చాలామంది బలహీనులుగా ఉంటున్నారు అసలు యాక్చువల్లీ. ఇప్పుడు మీరు చూస్తున్న దే ఫెల్ అని చూస్తున్నారు కదా, వీళ్ళంతా అమ్మాయి విషయంలో బలహీనపడ్డ వాళ్ళే. సరే, ఫిలిప్ యాన్సీ దగ్గర నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అసలు యాక్చువల్లీ? వెంటనే ఒక అభిప్రాయానికి మనం ఎప్పుడు రావద్దండి అసలు యాక్చువల్లీ. ఎప్పుడు ఒక దురభిప్రాయంకు రావద్దు ఇంకో మాటకు వస్తే. ఎందుకనంటే మనకన్నా బాగా పరిచయం చేసిండు, సామాన్యమైన పరిచయం కాదు ఆయన చేసింది. ఓకే సార్, కానీ అలా ఒప్పుకున్నాడు చూడండి, అది కూడా చాలా మంచి విషయం అది. సరే, మొత్తానికి వాట్ వీ క్యాన్ లెర్న్ ఫ్రమ్ హిస్ లైఫ్, 3 విషయాలు. లెసన్ నంబర్ 1, ప్రైవేట్ కాంప్రమైజ్, పబ్లిక్ కొలాప్స్. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రైవేట్ లైఫ్లో మనం ఎప్పుడైతే కాంప్రమైజ్ అవుతుంటామో పబ్లిక్ లైఫ్లో కొలాప్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో కనుక వై పాస్టర్స్ ఫాల్? బికాస్ ఆఫ్ అన్మేనేజ్డ్ ఇన్నర్ లైఫ్. అంటే మన ఇన్నర్ లైఫ్ని మనం సరిగా మేనేజ్ చేసుకోలేనందుకు చాలామంది బలహీనపడుతున్నారు, పడిపోతున్నారు అని చెప్పాలండి. ఫిలిప్ యాన్సీ గారి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమనంటే, యాన్సీ గారు సడన్గా పడిపోలేదు, ఆయన సడన్గా బలహీనపడలేదు. హీ లివ్డ్ డివైడెడ్ ఫర్ ఇయర్స్ ఇన్ పబ్లిక్ ట్రూత్, ప్రైవేట్ కాంట్రడిక్షన్. పబ్లిక్లో అయితే సత్యవంతుడుగా డివైడెడ్ మనసుతోటి బ్రతుకుతున్నాడు ఆయన, కానీ ప్రైవేట్లో మాత్రము పడిపోయిండు. కాంట్రడిక్షన్ ఉంది తనకు తానే అని చెప్పాలండి అసలు యాక్చువల్లీ. సో కనుక అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఈ మాట అంటాడు ఆయన. 1 తిమోతి 4:16 తను ఏమంటాడంటే, నిన్ను గుర్చియు నీ బోధన గుర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. మూడవది, నీ వీలాగు చేసి, మళ్ళీ చూడండి, నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందు. ఇప్పుడు ప్రాబ్లం ఏం తెలుసా? కొన్ని కోట్ల మంది ప్రజలు ఫిలిప్ యాన్సీ గారి బుక్స్ అనంటే పిచ్చి. వాళ్ళ పరిస్థితి ఏంటి? అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేము ఇది.
ఎందుకంటే చాలామంది బలహీనంగా ఉండే అవకాశం ఉంటుంది, బలహీన పడే అవకాశం ఉంటుందండి. సో కనుక తను అందుకొరకు అన్నాడు అపోస్తలుడైన పౌలు, నిన్ను గుర్చియు నీ బోధన గుర్చియు జాగ్రత్త ఉండాలి, వాటిలో నిలకడగా ఉండాలి నువ్వు. అంత మాత్రమే కాదు, అలాగు చేస్తే నిన్నును నీ బోధ వినువారిని నువ్వు రక్షించుకొందువు. సో కనుక లీడర్షిప్ వార్నింగ్ ఏమనంటే, సిన్ గ్రోస్ స్ట్రాంగెస్ట్ వేర్ సీక్రెసీ ఈజ్ లాంగెస్ట్. చాలా కాలం నుంచి రహస్యమైన పాపములు ఉంటాయి చూడండి, వాళ్ళ జీవితంలో పాపము చాలా బలంగా ఉంటుందండి, తన జీవితంలో చాలా బలంగా ఏలుతుంటుంది అని చెప్పాలి. లీడర్స్ ఫాల్ నాట్ బికాస్ దే స్టాప్ బిలీవింగ్ ట్రూత్, బట్ బికాస్ దే స్టాప్ ప్రాక్టీసింగ్ ఒబీడియన్స్ ఇన్ ప్రైవేట్ లైఫ్. వీళ్ళేమీ సత్యమును నమ్మట్లేదు అని కాదు, బాగా నమ్ముతుంటారు వాళ్ళు, కానీ వాళ్ళ ప్రైవేట్ లైఫ్లో విధేయతను వాళ్ళు ప్రాక్టీస్ చేయడము ఆపేసిండ్రు. వాళ్ళు అవిధేయులుగా జీవిస్తున్నారు కాబట్టి బలహీనపడుతున్నారు అని చెప్పాలా. అందుకొరకు యాకోబు పత్రిక 1:14 ఈ మాట ఉంటుంది, ప్రతి వాడును, అర్థమవుతుందా, ప్రతి ఒక్కరికి వాళ్ళ బలహీనత ప్రకారంగా బలహీనపడుతుంటారు అబ్బాయి పాపం ద్వారా. ఏజ్తో సంబంధం లేదు. ఆయన 76 కదా అని అంటే 76 ఉండొచ్చు, 96 కూడా ఉండొచ్చు, ఏజ్తో సంబంధం లేదు. ప్రతి వాడును తన స్వకీయమైన హిస్ ఓన్ డిజైర్ అన్నట్టది, తన స్వకీయమైన దురాశ చేత ఇడవబడి మరులు కోల్పబడిన వాడై శోధింపబడును అనే మాట చూస్తున్నాం. కనుక 3 ప్రాక్టికల్ గార్డ్ రైల్ ఉంటుంది. గార్డ్ రైల్ అని అంటే అదిగో రోడ్ మీద అట్లా గార్డ్ రైల్ ఉంటుంది అన్నట్టు పక్కన, సో దట్ ఒకవేళ యాక్సిడెంట్ అయినా ఏమైనా సరే బండ్లు అవతలకి వెళ్ళిపోవు ఈజీగా, ఎందుకంటే అక్కడ గార్డ్ రైల్ ఉంది కాబట్టి. సో కనుక మన ప్రాక్టికల్ గార్డ్ రైల్ ఏంటంటే, నంబర్ 1 గుర్తుపెట్టుకోండి, కన్ఫెస్ ఎర్లీ. ఇమ్మీడియట్గా పాపమును మనం ఒప్పుకోవాలి, దాచిపెట్టొద్దు. కిల్ సిన్ వెన్ ఇట్ విస్పర్స్, నాట్ వెన్ ఇట్ షౌట్స్. పాపము వాపోతున్నప్పుడు, అరుస్తున్నప్పుడు కాదు దాన్ని చంపడం అబ్బాయి. దాది ఎప్పుడైతే మెల్లని తీయని స్వరముతో నీ దగ్గరకు వచ్చింది చూడండి, అప్పుడే చంపేయాలి దాన్ని అసలు. యాక్చువల్లీ వాట్ యు హైడ్ నౌ మే రూల్ యూ లేటర్. ఇప్పుడు మనం దాచిపెట్టుకుంటున్నాం చూడండి, జాగ్రత్త సుమ, అది కాలగమనాన మన జీవితాన్ని ఏలే అవకాశము మనమే దానికి ఇస్తున్నామని చెప్పాలి. సో కనుక ఫిలిప్ యాన్సీ గారి ద్వారా ఆయన బలహీనపడ్డాడు, పాపంలో పడ్డా దానికి. ఇప్పుడు చూడండి, ఈరోజు మినిస్ట్రీ కంప్లీట్గా స్టాప్ చేసిండు ఆయన స్టాప్ చేయడం తర్వాత సంగతి. చాలామంది ఆయన బుక్స్ చదవడం స్టాప్ అయిపోతారు, ఎందుకంటే అలాంటి బుక్స్ ఆయనే రాయగలడు. విశ్వాసం గురించి, శ్రమల గురించి, అసలు కృపన్ గురించి. అబ్బాయి ఈ 3 తన ఫేవరెట్ టాపిక్స్ అని చెప్పాలి అసలు. యాక్చువల్లీ ఎంత ఘనంగా రాసుకుంటాడు అబ్బాయి అసలు. యాక్చువల్లీ ఎంతమంది దీవించబడరో ఆయన ద్వారా ప్రియులారా. సో కనుక ఫస్ట్ టాపిక్ మనం నేర్చుకుంది ఈరోజు ఏంటి, సేవకులమైన మనము, ఇంకా మినిస్ట్రీలో సాగుతున్న మనము గుర్తుపెట్టుకోండి అబ్బాయి, ప్రైవేట్ కాంప్రమైజ్, పబ్లిక్ కొలాప్స్. నెంబర్ 2, జాగ్రత్త వినండి అబ్బాయి, మినిస్ట్రీ సక్సెస్ క్యాన్ మాస్క్ మారల్ ఫెయిల్యూర్. మినిస్ట్రీ సక్సెస్గా కనబడుతున్నప్పుడు అందరు సక్సెస్నే చూస్తుంటారు వాళ్ళు, అయితే మారల్ ఫెయిల్యూర్కు మాస్క్ వేసినట్టుగా ఉంటుంది. ఇప్పుడు అది ఎవరు కనబడదు, మనం చేసే దొంగ పనులు అబ్బాయి. వై పాస్టర్స్ ఫాల్? బికాస్ ప్రైవేట్ లైఫ్ లెట్ డౌన్. ఎందుకు పడిపోతున్నారండి? ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత ప్రైవేట్ లైఫ్లో ఉన్న చూడండి, అక్కడ ఆల్రెడీ బలహీనపడుతూనే ఉన్నారు వాళ్ళు, అందుకొరకే ఫెయిల్ అయిపోతున్నారు వాళ్ళు. సో యాన్సీ కంటిన్యూడ్ రైటింగ్, స్పీకింగ్, ఇన్ఫ్లుయెన్స్. 8 సంవత్సరాలు ఆయన పాపంలో ఉన్నానని ఒప్పుకున్నాడు కదా, ఆ 8 సంవత్సరాల్లో ఆయన పరిచర్య ఆపలేదు. ఆయన అర్థమవుతా, ఆయన రాయడం ఆపలేదు, స్పీకింగ్ ఆపలేదు, ఇతరులను ప్రభావం చేసే విషయంలో ఆపలేదు. ఆయన ఎలా తను ఒప్పుకున్నాడో తర్వాత సంగతి, కానీ మొత్తానికి 8 years కూడా ఆయన పని చేసుకుంటూ వెళ్ళిండు ఆయన. వైల్ డిసోబేయింగ్ ఎవ్రీథింగ్ హీ థాట్ అబౌట్ మ్యారేజ్ అండ్ ఫెయిత్. అన్ని విషయాల్లో అవిధేయుడిగా ఉంటూ కూడా మంచిగా చక్కగా మ్యారేజ్ గురించి మాట్లాడేవాడు, విశ్వాసం గురించి మాట్లాడేవాడు. ఆ మాటకు వస్తే దావీదు కూడా అదే చేసిండు కదండి. నాతాను వచ్చి తనతో మాట్లాడేంత వరకు తను వెళ్ళి మళ్ళీ డ్యూటీకి ఎక్కేసిండు ఆయన, మళ్ళీ సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన వెళ్ళి. మళ్ళీ జనాలు భయపడరు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే, అంటే మళ్ళీ ఆన్ డ్యూటీ ఉన్నాడు ఆయన. ఎవరికి తెలియనట్టుగానే పాపం చేసి మర్డర్ చేసిన తర్వాత ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు ఆయన. అంటిల్ అండ్ అన్లెస్ నాతాను చెప్పిన ఆయన, అబ్బాయి యు ఆర్ ద మ్యాన్. గాడ్ స్టిల్ యూస్డ్ హిస్ వర్డ్స్ బట్ దట్ డిడ్ నాట్ మీన్ గాడ్ అప్రూవ్డ్ హిస్ వేస్ అని. చాలా మంచి విషయం అబ్బాయి. అంటే 8 సంవత్సరాల్లో దేవుడు తన వర్డ్స్ని వాడుకున్నాడు కదా, దాని అర్థం ఏందని అంటే దేవుడు తన ప్రవర్తనను ఆమోదించినట్టు కాదు,
మరి ఎలా వాడబడ్డాడు అంటే దేవుడు మెసేజ్ని వాడుకుంటున్నాడు, మెసెంజర్ని కాదు. అది ఎప్పుడు మర్చిపోవద్దు ప్రియులారా మనం. అందుకొరకే మత్తయి సువార్త 7:22-23 ఉంటుంది చూడండి, మంచి మాటలు అవి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామంన ప్రవచింపలేదా? అంటే వీళ్ళు ఎవరన్నట్టు ఈ రోజుల్లో సెలబ్రిటీ కల్చర్గా చూస్తే ప్రవక్తలు. నీ నామంన దయ్యాలను వెళ్ళగొట్టలేదా? వామ్మో, వీళ్ళెవరన్నట్టు వీళ్ళు అంటే దయ్యాలను వెళ్ళగొట్టే వాళ్ళు, అంటే చాలా పలుకుబడిన వాళ్ళు ఈ రోజులైతే. నీ నామంన అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అంటే ఎవరన్నట్టు వీళ్ళు? సింపుల్గా చెప్తే సెలబ్రిటీస్ వీళ్ళు. భూలోకంలో అందరి దృష్టిలో వీళ్ళు సామాన్యులు కాదండి బాబోయ్ అని చెప్పుకోవాలి ఈరోజు సేవకులని. కానీ మత్తయి సువార్త 7:23 ఏముంటుంది అంటే, అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను అని అన్నాడు ఆయన. అక్రమము చేయువార్లారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును అనే మాట చెప్తున్నాడు అబ్బాయి. ఇది చాలా కేర్ఫుల్గా ఉండాలి అసలు యాక్చువల్లీ ఆ విషయంలో మనం. కనుక గుర్తుపెట్టుకోండి అండి, గాడ్స్ గ్రేస్ క్యాన్ స్టిల్ ఫ్లో త్రూ క్రాక్డ్ వెజల్స్. అంటే పగిలిపోయిన కుండలో నుండి దేవుని యొక్క కృప ఇంకా దారపోస్తుండొచ్చు దేవుడు. బట్ క్రాక్స్ ఇగ్నోర్డ్ బికమ్ బ్రేక్స్. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఆ క్రాక్స్ని ఇగ్నోర్ చేయొద్దు. పగిలిపోయిన కుండ కదా, ఏం కాదు కదా, దేవుడు వాడుకుంటున్నాడు కాదు. అది ఎప్పటికప్పుడు దాన్ని సెట్ చేసుకోవాలి అబ్బాయి మనం. ఆ క్రాక్స్ వచ్చిన కుండను ఇగ్నోర్ చేస్తే మొత్తానికి పగిలిపోతుంది అబ్బాయి అది. అందుకొనకే జేసీ రాయల్ గారు మంచి దైవ సేవకుల అబ్బాయి, తను ఏమంటాడంటే, రిజాల్వ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ యూ విల్ హ్యావ్ రెగ్యులర్ సీజన్స్ ఫర్ ఎగ్జామినింగ్ యువర్ సెల్ఫ్ అండ్ లుకింగ్ ఓవర్ ద అకౌంట్స్ ఆఫ్ యువర్ సోల్. అర్థమవుతా? మన బ్యాంక్ అకౌంట్స్ చూసుకోనికే చాలా తెలుసు మనకు. ఇప్పుడైతే ఫోన్లోనే చూసేస్తున్నాం మనం, క్యాల్కులేట్ చేసుకోవచ్చు మనం కంప్లీట్గా అసలు యాక్చువల్లీ ఇది. సో కనుక బ్యాంక్ అకౌంట్ గురించి నువ్వు ఎంతగా ఇది చేస్తావు అబ్బాయి గుర్తుపెట్టుకోండి. అసలు యాక్చువల్లీ మనం ఒక తీర్మానం తీసుకోవాలా దేవుని కృప ద్వారా. ఏంటది? రెగ్యులర్గా సీజనల్గా మనం ఎగ్జామిన్ చేసుకోవాలా మనల్ని మనము, మన ఆత్మలను పరిశీలన చేసుకోవాలి రెగ్యులర్గా అని చెప్పి. గాడ్ మే బ్లెస్ ద వర్క్ బట్ ఈ జడ్జెస్ ద వాక్. దేవుడు మన పనిని దీవిస్తుండొచ్చు అబ్బాయి, కానీ మన ప్రవర్తనను, మన క్రియలు తీర్పులోకి వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉందాము. నేను మీకు నేను గాడ్ రైల్ గురించి అబ్బాయి. సో కనుక నెంబర్ 2 ప్రాక్టికల్ గాడ్ రైల్ ఏందనంటే, ఆస్క్ రెగ్యులర్లీ. తరచుగా మనల్ని మనము పరీక్షించుకోవాలి. అద్దంలో మనం ఎలా రెగ్యులర్గా చూసుకుంటామో గుర్తుపెట్టుకోండి అబ్బాయి. ఐ బికమింగ్ మోర్ హోలీ ఆర్ జస్ట్ మోర్ విజిబుల్? అందరికీ బాగా కనబడుతున్నానా, లేకపోతే పరిశుద్ధంగా నేను ఎదుగుతున్నానా, మారుతున్నానా? ఐ ఫీడింగ్ మై సోల్ ఆర్ జస్ట్ ప్రిపేరింగ్ సర్మన్స్? నా ఆత్మను కూడా నేను పోషించుకుంటున్నానా, లేదా కేవలము ప్రసంగాలు మాత్రమే సిద్ధపరచుకుంటున్నానా నేను? రైజింగ్ ప్లాట్ఫామ్ వితౌట్ అ రూటెడ్ లైఫ్ ఈజ్ డేంజరస్. బాగా పైకి కనబడుతుండొచ్చు, బాగా ఎదుగుతున్నట్టు కనబడుతుండొచ్చు మనకు, కానీ గుర్తుపెట్టుకోండి అబ్బాయి, రూట్ లేకపోతే అది చాలా చాలా డేంజరస్ అబ్బాయి ఆ ఎదగడం అన్నట్టు. మొత్తానికి ఫిలిప్ యాన్సీ గారి ద్వారా 76 సంవత్సరాల అబ్బాయి బలహీనపడ్డ తన జీవితంలో నుంచి 3 విషయాలు మనం నేర్చుకుంటున్నాం మనం. లెసన్ నెంబర్ 1, ప్రైవేట్ కాంప్రమైజ్, పబ్లిక్ కొలాప్స్. నెంబర్ 2 ఏం నేర్చుకున్నాం మనము? ఓకే, మినిస్ట్రీ సక్సెస్ కెన్ మాస్క్ మారల్ ఫెయిల్యూర్. మారల్గా మనం ఫెయిల్ అవుతుండొచ్చు, దానికి ముసుకేసుకొని, మాస్క్ వేసేసుకొని మినిస్ట్రీలో సక్సెస్ఫుల్గా మనం కనబడుతున్నాం మనం. 3వది ఏం తెలుసా? జాగ్రత్త వినండి. ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ డెస్ట్రాయ్స్ ఈవెన్ స్ట్రాంగ్ లీడర్స్. సింపుల్గా మన భాషలో చెప్తే, అడిగేటోడు లేకపోతే పరమ దరిద్రంగా మనం బ్రతుకుతాం అబ్బాయి ఈ భూలోకంలో. చూడనీకే బాగుంటాం, ఖద్దరు షర్ట్లలాగా ఉంటాం మనం ఒక్కొక్కరం చూసుకున్నట్టే అబ్బాయి. కానీ గుర్తుపెట్టుకోండి అబ్బాయి, అడిగేవాళ్ళు మనకు ఉండాలి, లెక్క అడిగేవాళ్ళు ఉండాలి, మనము లెక్క అప్పగించుకోవాలి మనం కూడా, మనం ఇతరులను. కొంతమందికి అడిగితే మహారోషం వచ్చేస్తుంది అసలు యాక్చువల్లీ, చాలా దారుణం అన్నట్టు అసలు యాక్చువల్లీ ఆ విషయంలో నాపై. ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ. లెసన్ నెంబర్ 3, వై పాస్టర్స్ ఫాల్ ఐసోలేషన్ అట్ ద టాప్. ఎందుకనంటే ఒంటరిగా రహస్యంగా అంటే బాగుంటుందేమో, రహస్యంగా బ్రతకనికే పాస్టర్స్ చాలా మట్టుకు ఇష్టపడతారు అబ్బాయి. మీరు చూడండి, 8 years ఆఫ్ సిన్ మీన్స్ 8 సంవత్సరాల నుంచి ఆయన పాపం చేస్తూనే ఉన్నాడు ఆయన, వితౌట్ ఎఫెక్టివ్ అకౌంటబిలిటీ. అంటే ఎవరు అడగట్లేదు తనని అసలు యాక్చువల్లీ, అకౌంటబిలిటీ లేదు తన జీవితంలో, ఎవరికి తన లెక్క అప్పచెప్పట్లేదు ఆయన, ఎవరు తనను లెక్క అడగట్లేదు అసలు యాక్చువల్లీ. డబ్బుల విషయంలో కాదు, నువ్వు ప్రార్థన ఎలా చేసుకుంటున్నావు, ప్రైవేట్ లైఫ్ ఎలా ఉంటుంది, ఏం చూస్తున్నావు అసలు యాక్చువల్లీ, నువ్వు ఎలా ఉంటుంది నీ పరిస్థితి అని అడిగే లేకుండా
అలా అయిపోతున్నారు కాబట్టి అబ్బాయి. సో కనుక ఐసోలేషన్ ఈజ్ డేంజరస్ ఫర్ లీడర్స్ అబ్బాయి. నా బ్రతుకుతా నేనే రాజా నేనే ప్రజ అనుకున్న వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు చాలా డేంజరస్ లీడర్స్ అండి. వాళ్ళు ఫేమ్, రెస్పెక్ట్ ఆర్ సీనియారిటీ ఆఫన్ సైలెన్స్ కరెక్షన్ అబ్బాయి. ఫేమ్ అయిపోతుంటే, రెస్పెక్ట్ పెరుగుతుంటే, సీనియారిటీ పెరుగుతుంటే సిన్సియారిటీ తగ్గిపోతుంటుంది. మనల్ని కరెక్షన్ చేసేటోడు లేడు ఉండకు. లాంగ్ టర్మ్ హిడెన్ సిన్ మీన్స్ నో వన్ వాస్ ఆస్కింగ్ రియల్ క్వశ్చన్స్. 8 సంవత్సరాల నుంచి ఎందుకండి మనం అలా చలామణి అవుతున్నాము? ఎందుకంటే మనల్ని కరెక్ట్గా అడిగేటోళ్ళు లేరు కాబట్టి. మీకు తెలుసా, ఇదే 8 సంవత్సరాల్లో 2 గొప్ప సేవకులు పడిపోయారు అబ్బాయి. ప్రపంచం అంతా కూడా వీళ్ళని తెలుసు కాబట్టి మనం గుర్తిస్తున్నాం. మన గుంపులో ఎంతమంది ఉన్నారో, ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు. నేను చెప్పినా కదా, ముందే చెప్పినా మీకు నేను, దొరికితే దొంగ, లేకపోతే దొరగా బతుకుతుంటాం మనం. ఎవరు కనబడడం ముసుకేసుకొని మాస్క్ వేసుకొని బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అసలు. యాక్చువల్లీ ఈ 8 సంవత్సరాల్లో స్టీవ్ లాసన్ గారు అని చెప్పాయి, రైట్ సైడ్ ఉన్నారు కదా, స్టీవ్ లాసన్ గారు, టై కట్టుకున్న ఆయన పడిపోయింది అబ్బాయి. మొత్తం కంప్లీట్గా ఆయన పడిపోతే కంప్లీట్గా ఆయన వెబ్సైట్, ఆయన ఆడియో సర్మన్స్ ఎంత బలంగా ఉంటాయో వాటన్నిటిని స్టాప్ చేసిండ్రు. రవి శంకరాయస్కి అయితే ఇంకా భయంకరం అబ్బాయి. మొత్తం కంప్లీట్గా బుక్స్ కూడా తీసి అవతల పడేసారండి. ఆయన టేప్స్, రికార్డింగ్స్, లైబ్రరీ, ఆయన కట్టుకున్న బిల్డింగ్ మొత్తం అంతా జీరో అయిపోయింది అబ్బాయి. అంతే. ఇవన్నీ చూసిండు ఆయన, ఫిలిప్ యాన్సీ గారు. వీటన్నిటిని ఆయన గమనించిండు. ఆయన ఇవన్నీ తెలుసు ఆయనకు, ఎందుకంటే ఆయన కూడా అమెరికన్ పాస్టరే, ఆయన కూడా అమెరికన్ ఆథరే. ఇవన్నీ చూసిండు ఆయన. అయినా సరే మెంటార్ లేకపోతే, ఒక కౌన్సిలర్ లేకపోతే ఎంత దారుణంగా ఒక మనిషి బలహీనపడే అవకాశం ఉంటుందో ఈయన మనకు నిదర్శనం అబ్బాయి. అందుకొరకే నేను చెప్తాను, అబ్బాయి ఆరా చేయండి అసలు. యాక్చువల్లీ పర్సనల్గా వెళ్ళండి, ఫ్యామిలీగా వెళ్ళండి, ఒకళ్ళొకరు కలుసుకోండి, ఒకళ్ళొకరు పురికొల్పుకోండి, ఒకళ్ళొకరు మాట్లాడుకోండి, ఒకళ్ళొకరు లెక్కలు చెప్పుకోండి అబ్బాయి. ఫైండ్ మెంటర్స్ హూ క్యాన్ సే నో టు యూ. మిమ్మల్ని ఫేస్ టు ఫేస్ అడిగేటోళ్ళు ఉండాలి అసలు. యాక్చువల్లీ స్టే క్లోజ్ టు పీపుల్ హూ నో యువర్ వీక్నెసెస్. డోంట్ లీడ్ అలోన్. నీ బలహీనతలను తెలిసిన వాళ్ళతోటి ఇంకా క్లోజ్గా ఉండాలను. ఎందుకు తెలుసా? ఎందుకనంటే వాళ్ళు మిమ్మల్ని అడగగలుగుతారు కాబట్టి. వాళ్ళకే తెలుసు నువ్వు ఎవరో, దొంగవా దొరవా అని చెప్పి. మొత్తానికి ఎందుకని ఇవన్నీ మనకు? ఎందుకనంటే రాను క్రీస్తు స్వరూప్యంలో మనము మార్చబడుతూ ఉండాలి అని చెప్పిన తపన ఒకరిదొకరికి ఉండాలి అబ్బాయి. ఏదో తప్పు పట్టాలని కాదు, ఇంకా దేవుని స్వరూపంలో మలచబడుటకు. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9-10 ఉంటుంది చూడండి. 2 కష్టము చేత ఉభయులకు మంచి ఫలములు కలుగును గనుక ఒంటరిగాడే ఉండుట కంటే 2 కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడివాడిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన వానికి శ్రమే కలుగును. కానీ ఎందుకంటే వాడిని లేవనెత్తువాడు కాదు, అడిగేటోడు లేడు, తన జీవితంలో ఎవరిని అనుమతించలేదు. నేనే హీరో అనుకుంటున్నాడు, నేనే కింగ్ అనుకుంటున్నాడు, నేనే మొత్తం చేసుకోగలుగుతున్నాను అనుకుంటున్నాడు ఆయన. ఎవరికి తెలియదు నా జీవితం అని అనుకుంటున్నాడు ఆయన. సో కనుక ఈ క్వశ్చన్స్ అడుక్కోవాలి అబ్బాయి. హూ కెన్ ఆస్క్ మీ హార్డ్ క్వశ్చన్స్? ఎవరు నన్ను అడగగలరు కష్టతరమైన ప్రశ్నలు అబ్బాయి? డబ్బు విషయంలో ఏ విధంగా ఉంటున్నావు? సెక్షువల్ విషయం ఏ విధంగా ఉంటున్నావు? హంబుల్గా ఉంటున్నావా? గర్వంగా ఉంటున్నావా? హూ నోస్ మై వీక్నెస్? ఎవరికి తెలుసు అసలు యాక్చువల్లీ నీ బలహీనతలు అబ్బాయి? బలం తెలుసు అందరికీ, అబ్బో మనోడు మాట్లాడితేనా అని అందరికీ తెలుసు. అర్థమవుతుందా? బాగా తెలిసి ఉండొచ్చు అబ్బాయి. లేకుంటే ఈ పనిలో సూపర్ అండి అని చెప్పి ఉండొచ్చు. మనం డ్రైవింగ్లో ఉండొచ్చు, సర్వింగ్లో ఉండొచ్చు అబ్బాయి. వాక్శక్తి కలిగి ఉండే పాటలు పాడుతుండొచ్చు. అవన్నీ తెలిసే మనకు. కానీ నీ వీక్నెసెస్ని ఎవరు అడగగలుగుతున్నారు? నేను సెక్షువల్ లైఫ్ ఎలా ఉంది నీది అసలు? యాక్చువల్లీ డబ్బు విషయంలో ఎంత నమ్మకంగా ఉంటున్నాం మనం, ఎంత తగ్గింపుతో మనం దేవుడు హెచ్చాలా, నేను తగ్గాలని చెప్పి గర్వంగా ఎక్కడ చూపించుకోకుండా, కనపరచకుండా ఎంత జాగ్రత్త పడుతున్నామో అడిగేవాళ్ళు మనకు ఉండాలా బాయ్. హూ హ్యాస్ పర్మిషన్ టు కన్ఫ్రంట్ మీ? ఎవరికి ఇచ్చినావు నువ్వు? ఎవరిని అనుమతి ఇచ్చినావు నీ జీవితంలో? ఎందుకంటే మీకు తెలుసా, సామెతలు 27:6 ఉంటుందండి. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టునంట. చాలామందికి పగోళ్ళే ఇష్టం, మేలు కోరువాడు ఇష్టం ఉండదు. మేలు కోరువాడు ఏం చేస్తాడంట? స్నేహితుడు గాయములు చేయనంటే దాని అర్థం ఏంటి? ముఖాముఖిగా అడిగినప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతుంటే చాలా బాధగా అనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తుంది అబ్బాయి. అయినా సరే హీ వాంట్స్ టు కరెక్ట్ యూ అబ్బాయి. గుర్తుపెట్టుకొని ఈ మాట. లీడర్ వితౌట్ అకౌంటబిలిటీ ఈజ్ అ లీడర్ ఆల్రెడీ అట్ రిస్క్. ఏ లీడర్కైతే, ఏ కాపరికైతే అకౌంటబుల్ లేదో, ఎవరికి తను లెక్క అప్పగింపేవాడు కాదు అని అనుకుంటే తను ఆల్రెడీ రిస్క్లో ఉన్నాడని చెప్పాలి. సో కనుక ఈరోజు ప్రాక్టికల్ గార్డ్ రైల్ ఏంటబ్బాయి, కంచె ఏంటి మనకు? హ్యావ్ అట్లీస్ట్ 1 ఓల్డర్ మెంటోర్ అబ్బాయి. మన జీవితంలో అనుభవం కలిగిన ఒక మెంటోర్ ఉండాలి. హ్యావ్ అట్లీస్ట్ 1 పియర్ హూ క్యాన్ ఛాలెంజ్ యూ.
నీ సమకాలికుల్లో ఒక్కళ్ళని ఉండాలి, నేను సవాల్ చేసేవాళ్ళు. హ్యావ్ అట్లీస్ట్ వన్ పర్సన్ హూ నోస్ యువర్ ప్రైవేట్ స్ట్రగుల్స్. ఒక్క వ్యక్తి కన్నా తెలియ ఉండాలా నీ వ్యక్తిగత జీవితంలో నీ సవాళ్ళు ఏంటని చెప్పి. మనం అందరం హోలీ పర్సన్స్ కాదు, మనం అందరం సూపర్ హీరోలం కాదు, మనం అందరం హీమ్యాన్లం కాదు, మనం అందరం సూపర్ మ్యాన్లం కామబ్బాయి, అందరం బలహీనలే. బట్ నీ జీవితంలో ఒక పెద్ద ఆయన ఉండాలా, సమకాలికుడు ఉండాలా, నీ వ్యక్తిగత జీవితాన్ని అడిగేవాళ్ళు ఉండాలా. ఐసోలేషన్ ఇట్స్ నాట్ స్ట్రెంగ్త్, ఇట్ ఈస్ ఎక్స్పోజర్. ఒంటరిగా ఉండడం అని అంటే అబ్బా నన్ను మించిన వాడు లేడని కాదు, నువ్వు అనవసరంగా నువ్వు ఓపెన్ అయిపోతున్నావు అపవాదికి. అసలు యాక్చువల్లీ ఫిలిప్ యాన్సీ గారు అబ్బాయి, ఓకే, 76 సంవత్సరాల్లో బలహీనపడి ఈరోజు కంప్లీట్గా మినిస్ట్రీ నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది అబ్బాయి. మనం ఏం నేర్చుకోవచ్చు, అది ఇంపార్టెంట్ అబ్బాయి. నెంబర్ 1, ప్రైవేట్ కాంప్రమైజ్, పబ్లిక్ కొలాప్స్. నెంబర్ 2, మినిస్ట్రీ సక్సెస్గానే కనబడుతుండొచ్చు, ఏం లేదు, అది మారల్ ఫెయిల్యూర్కు ముసుకేసుకున్నట్టుగా ఉంటుంది అన్నది. నెంబర్ 3, అకౌంటబిలిటీ ఉండాలండి, మనకు ఖచ్చితంగా లెక్క అప్పగించే వాళ్ళు ఉండాలి మనం. లాస్ట్లో చూడండి అబ్బాయి, గాడ్ యువర్ ప్రైవేట్ లైఫ్, నీ వ్యక్తిగత రహస్యమైన జీవితం చూడండి, అది జాగ్రత్త, దాని చుట్టూ కంచె వేసుకొని కూర్చోండి. డూ నాట్ కన్ఫ్యూజ్ గిఫ్టింగ్ విత్ గాడ్లీనెస్. బాగా వాక్చాతుర్యం ఉంది, మినిస్ట్రీ సక్సెస్ఫుల్గా జరుగుతుంది, అంతా బాగానే జరుగుతుందని అది దైవత్వం అనుకోకండి దయచేసి. ప్రైవేట్ లైఫ్లో పరిశుద్ధతనే దైవత్వానికి సూచన. మినిస్ట్రీ సక్సెస్ కాదు, వాక్ విత్ అకౌంటబుల్. మనల్ని అడిగే వాళ్ళు ఉండాలా, ప్రశ్నించే వాళ్ళు ఉండాలా, సవాలు చేసే వాళ్ళు ఉండాలి అబ్బాయి. మనకు నేను చెప్తానే ఉన్నా మీకు, నేను అబ్బాయి అకౌంటబిలిటీ కలిగి ఉండండి, తరచుగా కాల్స్ చేసుకోండి, మాట్లాడుకోండి, లెక్కలు అడగండి. అసలు యాక్చువల్లీ అది చాలా చాలా మంచిది. ఫినిష్ వెల్, నాట్ జస్ట్ స్ట్రాంగ్ అబ్బాయి. బలంగా ఉంటూ మినిస్ట్రీని చక్కగా ముగించుకోవాలి అబ్బాయి. అపోస్తలున్న పౌలు మళ్ళీ అపోస్తల కార్యము 20:28 వచ్చిన ఈ మాట అంటాడు చూడండి, దేవుడు తన స్వార్థమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ ఏం చేసిన అబ్బాయి ఆయన మనల్ని, మిమ్మను దేని యందు అధ్యక్షులనుగా ఉంచెను, ఆ యావత్తు మందను, గుర్తుపెట్టుకోండి అబ్బాయి, ఇది ఆ యావత్తు మందను గుర్చి నెంబర్ 1. నెంబర్ 2, మీ మట్టుకు మిమ్మను గుర్చి జాగ్రత్త ఉండమని చెప్తున్నాడు ఆయన. బా, సంఘ పెద్దలకు చెప్తున్నాడు ఆయన. అక్కడ తిమోతి చెప్పిన అబ్బాయి, నిన్నును నీ బోధన గురించి జాగ్రత్త ఉండు, అప్పుడు నిన్నును నీ వినువారిని నువ్వు కాపాడుకుంటావు అని చెప్పిండు ఆయన. ఇక్కడ చూడండి, మీ మట్టుకును ఓకే మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి, అంత మాత్రమే కాదు యావత్తు మందను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పిండు ఆయన. సో ముగింపులో ఒక 3 ప్రశ్నలు మనం చూసుకోవాలి అబ్బాయి. నెంబర్ 1, విచ్ ఏరియా ఆఫ్ మై లైఫ్ నీడ్స్ మోర్ గార్డింగ్ టుడే. ఈరోజు నిజంగా ఏ ఏరియా ఆఫ్ లైఫ్లో నాకు ఎక్కువగా గార్డింగ్ కావాలి, ఎక్కువగా కంచె వేసుకొని నేను ఉండాలి. నెంబర్ 2, వాట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఈస్ గ్రోయింగ్ ఫాస్టర్ దెన్ మై క్యారెక్టర్. నా క్యారెక్టర్ కన్నా నా లైఫ్లో ఏ విషయంలో ఎదుగుతున్నా నేను బాగా. డబ్బు, పరపత ఇవన్నీ ఉండొచ్చు అబ్బాయి, కానీ క్యారెక్టర్ చాలా ఫాస్ట్గా పెరగాలబ్బాయి. 3వది, హూ ట్రూలీ నోస్ మీ వెల్ ఇనఫ్ టు కరెక్ట్ మీ అండ్ డూ ఐ లిసన్. అసలు నెల్సన్ డేవిడ్ అంటే ఎవరికి తెలుసు, సరిచేసే అంత తెలుసా నేను ఆయనకు, అసలు ఆయన మాట నేను వింటున్నా, నేను ప్రశ్నించుకోవాలి అబ్బాయి. ఇవన్నీ చాలా చాలా అవసరం. సేవకులు మరి తనను తన కుటుంబాన్ని దేవుడు కనికరించి కృప చూపించి క్షమించి మళ్ళీ తనను తన ఆత్మతో నింపి నడిపించుకోవాలని చెప్పి మన ప్రార్థన. కానీ బలంగా ఉన్న మనము ఈ విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి అబ్బాయి. ఓకే, చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనమంతా యవ్వనస్తులు ఉన్నారుగా, మీరు ఇప్పుడిప్పుడే సేవలో ఎదుగుతున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు గర్వంగా ఉండొద్దు అబ్బాయి, ఎప్పుడు ఏ విషయంలో కూడా గర్వపడొద్దు అసలు యాక్చువల్లీ. నెంబర్ 2, డబ్బుల విషయంలో యథార్థంగా ఉండండి అబ్బాయి, నమ్మకంగా ఉండండి. నెంబర్ 3, చాలా చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అబ్బాయి. ఎక్కడ ఏ బలహీనత ఉన్నప్పటికీ కూడా ఎవరినైనా ఒక్కళ్ళని ఎంచుకోండి, తనతో చెప్పండి అబ్బాయి నేను ఈ విషయంలో నేను బలహీనపడుతున్నా, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి అబ్బాయి, చెప్పిన తర్వాత ఆ విషయాన్ని ఇంకెక్కడ కూడా ఎవరు ఎక్కడ పంచుకోవద్దు అబ్బాయి. తెలుసా నాకు ఇలా చెప్పిండు వచ్చి అని చెప్పి ఎక్కడ కూడా చెప్పొద్దు, మనం నీతో సమాధి అయిపోవాలి అసలు యాక్చువల్లీ. సో అట్టి కృప దేవుడు మనందరికీ యూట్యూబ్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ అవుతున్నాయి అబ్బాయి. సో దీన్ని వాడుకుంటూ దేవుని నామాన్ని కనపరచాం. థ్యాంక్ యూ అబ్బాయి, గాడ్ బ్లెస్ యూ. దేవుడు ప్రతి ఒక్కరిని అభిషేకించి బలంగా
వాడుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.